మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హలో సుమన్ టీవీ. హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆర్ పీరియాడిక్ టేబుల్ చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఓకే, పీరియాడిక్ టేబుల్. సో ఇది చాలా ఈజీ చాప్టర్. మీరు లోవర్ క్లాసెస్లో కూడా చదువుకున్నారు. మెయిన్లీ థియరీ క్వశ్చన్స్ వస్తుంటాయి ఈ చాప్టర్ నుంచి. సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఈ ఫండమెంటల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్స్ గురించి ఇచ్చింటారు. సో మనం కొన్ని ఇంపార్టెంట్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి వస్తుంది. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్, ఇందులో ఇంపార్టెంట్ ఇది వెరీ స్మాల్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ డిపెండ్స్ ఆన్ అటామిక్ వెయిట్స్. ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది అటామిక్ వెయిట్స్ మీద బేసిస్ అయి ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ హీ అరేంజ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rows which are called periods, in the form of columns which are called groups. So ఇందులో ఏంటి ఇంపార్టెన్స్? ఓన్లీ 2 points ఇంపార్టెన్స్ స్టూడెంట్స్. ఇది ఇన్కంప్లీట్ పీరియాడిక్ టేబుల్. ఇన్కంప్లీట్. హీ ప్రిడిక్టెడ్ సమ్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అండ్ లెఫ్ట్ గ్యాప్స్. ఈ పీరియాడిక్ టేబుల్లో గ్యాప్స్ ఉంటాయి, అది అతను పర్పస్ఫుల్గానే వదిలాడు. ఆ గ్యాప్స్ ఇంపార్టెంట్. ఆ గ్యాప్స్కి నేమ్స్ రాశాడు. ఎకా అల్యూమినియం, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎకా అల్యూమినియం అనేది ఒక గ్యాప్, అంటే అల్యూమినియం కింద ఎలిమెంట్కి గ్యాప్ వదిలాడు. అదేవిధంగా ఎకా సిలికాన్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. ఎకా సిలికాన్, సిలికాన్ ఎలిమెంట్ కింద కూడా గ్యాప్ వదిలాడు. అంటే అప్పటికి ఈ ఎలిమెంట్ డిస్కవర్ అవ్వలేదు. హీ ప్రిడిక్టెడ్, అతను ప్రిడిక్ట్ చేశాడు. ఎకా అల్యూమినియం ఈజ్ కాల్డ్ గ్యాలియం. తర్వాత ఇది గ్యాలియంగా డిస్కవర్ అయింది. ఎకా సిలికాన్ జర్మేనియం, జర్మేనియం జిఈ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటి. ఇంకో పాయింట్ వచ్చేసి యాక్చువల్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ వెయిట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ పీరియాడిక్ టేబుల్లో ఆర్గాన్ తర్వాత పొటాషియం వస్తుంది. సో ఆర్గాన్ అటామిక్ వెయిట్ వచ్చేసి 40, పొటాషియం అటామిక్ వెయిట్ 39. చూడండి, డిక్రీజ్ అవుతుంది. అది కూడా అబ్జర్వ్ చేశాడు అతను, బట్ హీ లెఫ్ట్ దట్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫెక్ట్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటున్నాం. సో ఇది మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. దీని తర్వాత ఏంటంటే అటామిక్ నంబర్ అనే కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. సో ఏ సైంటిస్ట్ కాల్డ్ మోస్లీ, మోస్లీ అనే అతను అటామిక్ నంబర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. Atomic number. So this atomic number, this is introduced by Moseley, M-O-S-E-L-E-Y. So Moseley introduced. ఎలా అంటే ఒక ఎలిమెంట్, ఒక మెటల్ విచ్ ఈస్ కాల్డ్ యానోడ్, దాని మీదకి క్యాథోడ్ రేస్ వెన్ ఫోకస్ ఇట్ ఎమిట్స్ ఎక్స్రేస్. సో ఈ ఎలిమెంట్ చేంజ్ చేసే కొద్దీ ఎక్స్రేస్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీని న్యూతో డినోట్ చేస్తాం. ఈ ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది. సో ఏమన్నాడంటే, సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్ డిపెండ్స్ ఆన్ అటామిక్ నంబర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో హీ ఇంట్రడ్యూస్డ్ ఎ ఫార్ములా as root nu equal to a into z minus b. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఈస్ కాల్డ్ మోస్లీ ఈక్వేషన్. రూట్ న్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. న్యూ అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్, జెడ్ అటామిక్ నంబర్ ఆఫ్ దట్ ఎలిమెంట్, ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్. ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఇచ్చారు. రూట్ న్యూను న్యూ పవర్ హాఫ్ అని కూడా డినోట్ చేయొచ్చు మనం. అంటే న్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఓకేనా స్టూడెంట్? సో అటామిక్ నంబర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత a scientist called Bose himself,
Okay, he classified the element in the long form of periodic table. Okay, many after discovery of many elements. So it is called modern periodic table or long form of periodic table. నీల్స్ బోర్ ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని. ఇది మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అటామిక్ నంబర్స్ మీద బేస్ అయింది ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. వెరీ సింపుల్. ఇందులో కూడా మెయిన్ పీరియడ్స్ ఉంటాయి. ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? 7 పీరియడ్స్. ఓకే, 1 2 3 4 5 6 7 పీరియడ్స్ ఉంటాయి. గ్రూప్స్ 18 గ్రూప్స్. ఓకేనా? వర్టికల్ కాలమ్స్ లైక్ దిస్. Then 2, and in the middle you will get, so these are groups. In the middle after this, so this first 2 groups S block and the last 6 groups P block అంటాం. మిడిల్ లో 10 గ్రూప్స్ ఉంటాయి D బ్లాక్, బాటమ్ లో ఒక 2 రోస్ ఉంటాయి F బ్లాక్. మీరు టెక్స్ట్ బుక్ వెరిఫై చేయండి. ఓకే, సో ఇలా పీరియడ్స్. సో ఫస్ట్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంతకుముందే చెప్పుకున్నాం 1s2, అంటే ఇందులో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p6 8 ఎలిమెంట్స్. థర్డ్ పీరియడ్ 3s2 3p6 హౌ మెనీ 8 ఎలిమెంట్స్. ఫోర్త్ పీరియడ్ 4s2, మీకు తెలుసు 4s తర్వాత 3d ఫిల్ అవుతుంది, 3d10 4p6. ఇది సీక్వెన్స్, 4 కంప్లీట్ అవ్వాలి. సో 18 ఎలిమెంట్స్ ఉంటాయి ఫోర్త్ పీరియడ్లో. ఫిఫ్త్ పీరియడ్లో 5s2 4d10 5p6, ఇందులో కూడా 18 ఎలిమెంట్స్ 2 + 10 + 6. సిక్స్త్లో 6s2 4f14 5d10 6p6. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ రాశాను? 32, అంటే 32 ఎలిమెంట్స్ ఉంటాయి సిక్స్త్ పీరియడ్లో. చూడండి, ఈ సిక్స్త్ పీరియడ్లోనే 6s తర్వాత 4f ఉంది, అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా సిక్స్త్ పీరియడ్లోనే ఉంటాయి. సో ఇంకా సెవెంత్ పీరియడ్ కూడా ఫిల్ చేస్తే సేమ్ 32 ఎలిమెంట్స్. మనకు టెక్స్ట్ బుక్లో ఇన్కంప్లీట్ అని ఇచ్చింటారు, బట్ సెవెంత్ పీరియడ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ అయ్యింది కూడా. కంప్లీట్ చేస్తే అందులో కూడా 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ఈ సిక్స్త్ పీరియడ్లోనే మనం ఉంచాలి, కానీ ఇక్కడ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంచితే ఆ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్కి పి బ్లాక్కి చాలా గ్యాప్ వస్తుంది. దానివల్ల అవి బాటంలో పెట్టారు. అది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ పీరియడ్, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఈచ్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సో అదేవిధంగా ఇక్కడ సో ఇదొకటి, ద పీరియడ్ విచ్ కంటైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, సిక్స్త్ పీరియడ్ SPDF అండ్ సెవెంత్ పీరియడ్ ఆల్సో, కానీ అక్కడ ఇన్కంప్లీట్ అన్నాడు కాబట్టి మీకు జనరల్గా ఆప్షన్లో సిక్స్త్ వరకు ఇస్తారు. ఓకే స్టూడెంట్, అండ్ సిక్స్త్ పీరియడ్ ఈజ్ కాల్డ్ లాంగెస్ట్ పీరియడ్. అండ్ విచ్ ఈస్ ద షార్టెస్ట్ పీరియడ్? ఫస్ట్ పీరియడ్. అందులో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, హైడ్రోజన్ హీలియం. ఓన్లీ 2 ఎలిమెంట్స్, దట్ 2 గ్యాసెస్. ఓన్లీ గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ విచ్ పీరియడ్ అంటే ఫస్ట్ పీరియడ్. ఆల్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ సిక్స్త్ పీరియడ్. ఇంత ఇచ్చాలి. ఓకే, రిగార్డింగ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. తర్వాత పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఎలా కనుక్కోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.